హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతా. మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేయాలని అనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తున్నారా? అయితే ఒక మాట మాత్రం డెఫినెట్లీ వినుంటారు, ఏఐ వచ్చింది జాబ్స్ పోతాయి. ఎవ్రీవేర్ ఇదే డిస్కషన్. బట్ నిజంగా ఏఐ అన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుందా, లేదా కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ మాత్రమే రిస్క్లో ఉన్నాయా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో సేఫ్గా ఉంటారు? సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏఐ వల్ల రిస్క్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ జాబ్స్, ఫ్యూచర్ సేఫ్ జాబ్స్, అండ్ మీరు ఇప్పటి నుంచే ఏం ప్రిపేర్ అవ్వాలి. సో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ఇంపార్టెంట్ కెరీర్ అడ్వైస్ ఉంది. అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో రియల్ టెక్ అండ్ సైబర్ సెక్యూరిటీ కంటెంట్ రెగ్యులర్గా వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2023లో ఐబిఎం ఆల్మోస్ట్ 7,800 జాబ్స్ రెడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేసింది. రీజన్ సింపుల్, ఏఐ అన్ని పనులు చేయగలదు. ఇమాజిన్ గైస్, ఆల్మోస్ట్ 8,000 పీపుల్ ఇంపాక్టెడ్. ఇండియాలో కూడా 2024 నుంచి చాలామంది కంపెనీస్ బేసిక్ సపోర్ట్ రోల్స్ తగ్గించడం స్టార్ట్ చేశాయి, ఎస్పెషల్లీ రిపిటేటివ్ మానిటరింగ్ జాబ్స్. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమిటంటే, సేమ్ టైంలో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ డిమాండ్ మాత్రం ఇంక్రీజ్ అయ్యింది. ఎథికల్ హ్యాకర్స్, ఇన్సిడెంట్ రెస్పాండర్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ హ్యూజ్గా పెరిగింది. దీని మీనింగ్ ఏమిటంటే, ఏఐ అన్ని జాబ్స్ తీసుకోవటం లేదు, కొన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తోంది, కొత్త జాబ్స్ క్రియేట్ కూడా చేస్తోంది. ఓకే, బిఫోర్ జాబ్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఏఐ ఏ పనులు బాగా చేస్తుంది? రిపిటేటివ్ టాస్క్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, హ్యూజ్ డేటా అనలైసిస్, రూల్ బేస్డ్ డెసిషన్స్. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఏఐ టైర్డ్ అవ్వదు, 24/7 పనిచేస్తుంది. నా ఏఐకి వీక్ ఏరియాస్ ఏవి? క్రియేటివ్ థింకింగ్, బ్రాండ్ న్యూ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, హ్యూమన్ ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం, ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడం, లీడర్షిప్. ఏఐ స్మార్ట్ అవుతుంది, బట్ హ్యూమన్ కాదు. సో ఇప్పుడు సింపుల్ లాజిక్: రిపిటేటివ్ జాబ్స్ రిస్క్, క్రియేటివ్ ప్లస్ స్ట్రాటజిక్ జాబ్స్ సేఫ్. ఇది గుర్తుపెట్టుకుంటే హోల్ వీడియో ఈజీగా అర్థమవుతుంది. ఏఐ వల్ల రిస్క్లో ఉన్న జాబ్స్. ఆల్ రైట్, ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. కొన్ని సైబర్ సెక్యూరిటీ జాబ్స్ జెన్యున్లీ రిస్క్లో ఉన్నాయి, అండ్ నేను స్ట్రైట్గా చెప్తా. రిస్క్ జాబ్ 1, టైర్ 1 సాక్ అనలైజ్డ్. సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. టైర్ 1 అనలైజ్డ్ పని మోస్ట్లీ అలర్ట్ మానిటర్ చేయడం, లాగ్స్ చెక్ చేయడం, బేసిక్ టికెట్స్ హ్యాండిల్ చేయడం, ఫాల్స్ అలర్ట్ ఫిల్టర్ చేయడం, బేసికలీ మానిటరింగ్ వర్క్. నౌ థింక్, క్యాన్ ఏఐ డూ దిస్? 100% ఎస్. క్రౌడ్ స్ట్రైక్, డార్క్ ట్రేస్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఏఐ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ యూస్ చేస్తున్నాయి. ఏఐ ఆటోమేటికల్లీ ఫాల్స్ పాజిటివ్స్ రిమూవ్ చేస్తుంది, సీరియస్ అటాక్స్ మాత్రమే హ్యూమన్కి ఎస్కలేట్ చేస్తుంది. సో మెనీ కంపెనీస్లో టైర్ 1 హైరింగ్ తగ్గిపోతుంది. దట్స్ ద రియాలిటీ. రిస్క్ జాబ్ 2, బేసిక్ వల్నరబిలిటీ స్కానర్. మాన్యువల్ స్కాన్ రన్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేయడం. ఇది పూర్తిగా రిపిటేటివ్ వర్క్. క్వాలిస్ టెనబుల్ టూల్స్ ఇప్పుడు ఏఐతో ఆటోమేటిక్ స్కానింగ్ చేస్తున్నాయి. ఈవెన్ రిపోర్ట్స్ కూడా ఆటో జనరేట్ అవుతున్నాయి. సో ఓన్లీ స్కానింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. రిస్క్ జాబ్ 3, బేసిక్ కంప్లైన్స్ ఆడిటర్. కంపెనీస్ పాలసీస్ ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం. ఇది కూడా మోస్ట్లీ రూల్ బేస్డ్ వర్క్. ఏఐ ఈజీలీ ఆటోమేట్ చేయగలదు, ఎస్పెషల్లీ జీడీపీఆర్ కంప్లైన్స్, పాలసీ వ్యాలిడేషన్స్, ఐఎస్ఓ చెక్స్ ఆల్రెడీ ఆటోమేషన్ టూల్స్ చేస్తున్నాయి. రిస్క్ జాబ్ 4, ట్రెడిషనల్ మాల్వేర్ అనలైజ్డ్. ఓల్డ్ స్టైల్ సిగ్నేచర్ మ్యాచింగ్ మాల్వేర్ డిటెక్షన్. ఇది ఆల్మోస్ట్ ఏఐ తీసుకుంది ఆల్రెడీ. మోడర్న్ యాంటీవైరస్ టూల్స్ ఇప్పుడు ఏఐ బిహేవియరల్ అనాలైసిస్ యూస్ చేస్తున్నాయి. సో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ స్లోలీ అవుట్డేటెడ్ అవుతున్నాయి. కామన్ పాయింట్ ఏంటి? ఈ జాబ్స్ అన్ని రిపిటేటివ్, ప్రిడిక్టబుల్, రూల్ బేస్డ్, అండ్ ఏఐ ఇవి హ్యూమన్ కంటే ఫాస్ట్గా చేస్తుంది. ఫ్యూచర్ సేఫ్ జాబ్స్. ఓకే, నౌ ద ఎగ్జైటింగ్ పార్ట్. సైబర్ సెక్యూరిటీలో చాలా పవర్ఫుల్ అండ్ ఫ్యూచర్ సేఫ్ కెరియర్స్ ఉన్నాయి. సేఫ్ జాబ్ 1,
ethical hacker. This is one of the safest careers right now. Why? Because ethical hacker పని అటాకర్స్లా థింక్ చేయడం, క్రియేటివ్ లూప్ హోల్స్ కనుక్కోవడం, న్యూ అటాక్ మెథడ్ ట్రై చేయడం, హ్యూమన్ సైకాలజీ అండర్స్టాండ్ చేయడం. ఎగ్జిస్టింగ్ డేటా మీద ట్రైన్ అవుతుంది, బట్ హ్యూమన్ హ్యాకర్ కంప్లీట్లీ న్యూ వేలో థింక్ చేయగలడు. దట్స్ వై పెన్ టెస్టర్ డిమాండ్ ఇంకా పెరుగుతోంది, ఎస్పెషల్లీ బగ్ బౌంటీ, రెడ్ టీమింగ్, వెబ్ యాప్ పెన్ టెస్టింగ్, క్లౌడ్ పెన్ టెస్టింగ్. హ్యూజ్ ఫ్యూచర్. ఇండియాలో స్కిల్డ్ పెన్ టెస్టర్ కి మ్యాసివ్ సాలరీస్ ఉన్నాయి. సేఫ్ జాబ్ 2, ఇన్సిడెంట్ రెస్పాన్స్ లీడ్. ఇమాజిన్ ఒక కంపెనీ మీద ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. నౌ ఎవరు డిసైడ్ చేస్తారు? సిస్టమ్స్ షట్ డౌన్ చేయాలా, బ్యాకప్ రీస్టోర్ చేయాలా, కస్టమర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలా, లీగల్ టీమ్ ఇన్వాల్వ్ చేయాలా? ఇవి రియల్ టైమ్ హ్యూమన్ డిసిషన్స్. లీడర్షిప్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ ప్రెషర్ హ్యాండిలింగ్ అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెషన్స్ ఇవ్వగలదు, బట్ ఫైనల్ డెసిషన్స్ హ్యూమన్ తీసుకోవాలి. వెరీ సేఫ్ కెరియర్. సేఫ్ జాబ్ 3, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. హోల్ కంపెనీ సెక్యూరిటీ డిజైన్ చేసే పర్సన్. లైక్ ఫైర్వాల్ ఎక్కడ పెట్టాలి, క్లౌడ్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, బడ్జెట్ ఎలా అలొకేట్ చేయాలి, ఎంప్లాయీ యాక్సెస్ ఎలా మేనేజ్ చేయాలి. ఇది టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ బిజినెస్ అండర్స్టాండింగ్ రెండూ కావాలి. ఏఐ అసిస్ట్ చేస్తుంది, బట్ ఆర్కిటెక్చర్ హ్యూమన్ డిజైన్ చేస్తాడు. సేఫ్ జాబ్ 4, సైబర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్. సైబర్ క్రైమ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం. హ్యాకర్ ఎవరు, అటాక్ ఎలా జరిగింది, ఎవిడెన్స్ ఏమిటి, కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి, ఇవి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ పని. లీగల్ అండర్స్టాండింగ్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దిస్ జాబ్ ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ వెరీ సేఫ్. ఏఐ సెక్యూరిటీ స్పెషలైజిస్ట్. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఏఐ సిస్టమ్స్ని సెక్యూర్ చేయడం, లైక్ ప్రాంప్ట్ ఇంజెక్షన్ టెస్టింగ్, ఏఐ మోడల్ వనరబిలిటీస్ ఫైండ్ చేయడం, ఏఐ అబ్యూస్ ప్రివెంట్ చేయడం, ఎల్ఎల్ఎం సెక్యూరిటీ టెస్టింగ్. ఫన్నీ థింగ్ ఏమిటంటే ఏఐ వల్లే ఈ న్యూ జాబ్ వచ్చింది. కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్ ఈ రోల్స్కి హ్యూజ్ హైరింగ్ చేస్తున్నాయి. ఇండియాలో కాంపిటీషన్ కూడా ఇంకా తక్కువ. హ్యూజ్ ఆపర్చునిటీ. మిడిల్ గ్రౌండ్ జాబ్స్. ఓకే, కొన్ని జాబ్స్ నైదర్ ఫుల్లీ సేఫ్ నార్ ఫుల్లీ రిస్క్, మిడిల్ కేటగిరీలో ఉన్నాయి. అవేమంటే టైర్ 2 అండ్ టైర్ 3 సాక్ అనలైజ్డ్. టైర్ 1 మోస్ట్లీ ఆటోమేషన్ అవుతోంది, బట్ అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్ ఇంకా హ్యూమన్స్ చేస్తున్నారు. సో సర్వైవ్ అవుతాయి, బట్ అప్స్కిల్లింగ్ కంపల్సరీ. క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్. క్లౌడ్ డిమాండ్ క్రేజీగా పెరుగుతోంది. ఏఐ టూల్స్ వస్తున్నాయి కానీ హ్యూమన్ ఎక్స్పర్టైజ్ ఇంకా నీడెడ్, సో రిలేటివ్లీ సేఫ్. థ్రెడ్ ఇంటెలిజెన్స్ అనలైజ్డ్. ఏఐ డేటా కలెక్ట్ చేస్తుంది, బట్ బిజినెస్ కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం హ్యూమన్ పని. సో దిస్ రోల్ కూడా డీసెంట్ ఫ్యూచర్ ఉంది. కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కంటిన్యూస్ లెర్నింగ్ కంపల్సరీ. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆల్ రైట్, ప్రాక్టికల్ అడ్వైస్ టైం. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, ప్లీజ్ ఓన్లీ టైర్ 1 సాక్ రోల్ కోసం ప్రిపేర్ అవ్వద్దు. ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్. Start with Try Hack Me, Hack the Box, certifications, security plus OSCP. Ultimate goal ఇది OSCP. Already working in Tier 1 SOC? Don't panic. Instead, learn these topics: incident response, scripting, cloud security, AI-based security tools. Remember this line: learn to work using AI. That mindset matters. Okay. Freshers looking for jobs. Your resume should show practical projects, GitHub labs, bug bounty experience, AI tools usage. కంపెనీస్ ఇప్పుడు సర్టిఫికేట్స్ కంటే స్కిల్స్ ఎక్కువ చూస్తున్నాయి. సో గైజ్, ఈ హోల్ వీడియో నుండి ఒక్క లైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి: ఏఐ మీ జాబ్ తీసుకోదు, ఏఐ వాడే పర్సన్ మీ జాబ్ తీసుకుంటాడు. సో ఫియర్ అవ్వద్దు. లెర్న్ ఏఐ, యూజ్ ఏఐ, గ్రో విత్ ఏఐ. సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఇంకా వెరీ పవర్ఫుల్గా ఉంది. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ బిలో మీరు ఏ సైబర్ సెక్యూరిటీ రోల్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేయండి.